నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. మరి ఈరోజు మనకొక స్పెషల్ గెస్ట్ వచ్చారు. నటన అంటే తనకి చాలా పిచ్చి, కానీ మీ అందరికీ పీకేగా పరిచయం పక్కింటి కుర్రాడు మీ చందు సాయితో ఇప్పుడు వస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో వెబ్ సిరీస్తో తన నటనని అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఆవిష్కరించుకుంటూ నటుడిగా తనను ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే సినిమాల్లో కూడా నటిస్తూ మరింత చేరువ కావాలని కృషి చేస్తున్నారు. సో మరి చందు సాయి మనతో ఉన్నారు. ఈరోజు మన మెగా ఎట్ 70 గెస్ట్, వారితో మాట్లాడదాం. నమస్తే చందు సాయి. నమస్తే అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. ఎస్, మీ నటనతో మీలో ఉన్న ఒక స్పెషల్ టాలెంట్తో ఒక ప్లాట్ఫామ్ని నమ్ముకుని వచ్చి సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరువయ్యారు. కెరియర్లో చాలా పీక్స్ని చూసారు. ఈ సక్సెస్ నటుడిగా మిమ్మల్ని ఆవిష్కరించుకోవడానికి దొరికినటువంటి ప్లాట్ఫామ్స్లో మీ హార్డ్ వర్క్ ఏంటి? కంటెంట్స్ అండి. అంతే. అంటే మన కంటెంట్స్ జనాలకు చాలా దగ్గర అయినాయి. యాక్చువల్లీ మనం చేసే కంటెంట్స్, మనం సెలెక్ట్ చేసుకున్న కంటెంట్స్, రాసుకున్న కంటెంట్స్, ఇవన్నీ. నటన అంటే ఏమో, నేను అంత పెద్ద యాక్టర్ కాదని నా ఫీలింగ్. ఇంకా చాలా నేర్చుకోవాలి. బట్ అంతవరకు ఆడియన్స్ వరకు వెళ్ళానంటే బికాస్ ఆఫ్ మై కంటెంట్స్ అని నేను ఫీల్ అవుతుంటాను ఇప్పుడు. ఓకే, ఒక పర్సన్ తన లైఫ్లో పీక్స్ని చూసేస్తారు. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి అనుకునే విధంగా డౌన్ ఫాల్స్ చూస్తుండే, ఆ టైంలో మనిషికి కావాల్సింది స్ట్రెంగ్త్. అలాంటి ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు, ఎలా అధిగమించాలి ఉంటుంది? మనం పీక్ చూసాం, అలాగే చాలా షార్ట్ గ్యాప్ లో చాలా డౌన్ ఫాల్ కూడా చూసాం. డౌన్ ఫాల్ ఇన్ ద సెన్స్ వస్తాయి కొన్ని ఏవో అప్ అండ్ డౌన్స్ ఇష్యూస్, అలా కాదని ఏదైనా ఒక కష్టం అనేది మనిషికి వస్తూ ఉంటుంది. అది కెరియర్ లో కావచ్చు, పర్సనల్ లైఫ్ లో కావచ్చు. అంటే లైక్ డౌన్ ఫాల్ కూడా చూడాలి యాక్చువల్లీ. అంటే మొన్న ఒక సినిమాలో డైలాగ్ ఉంది యాక్చువల్లీ, ఏంటంటే లవ్ లో ఫెయిల్ అవ్వాలి, కెరియర్ లో ఫెయిల్ అవ్వాలి, పదిదారులో ఒకసారి ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అయితేనే మనకి దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది, ఎలా ఎలా కష్టపడాలో తెలుస్తుంది. అని చెప్పి అప్పుడు చేసిన తప్పులు ఏంటో తెలుస్తాయి. ఆ పిల్ల జమీందార్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఒక్కసారి ఓడిపోయి చూడరా, ప్రపంచం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. కరెక్ట్. అండ్ ఫెయిల్యూర్ అని అనవసరం లేదు, కానీ మనకి మనం మార్చుకోవడానికి అది చాలా ఒక రకంగా పరోక్షంగా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. మన పీక్స్ లో ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు. ఒక సక్సెస్ లో ఉన్నప్పుడు నిజంగా, ఇప్పుడున్న రియాలిటీ అప్పుడు నిజంగా తెలియదు. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ త్రూ యాక్చువల్లీ. ఓకే, ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ స్ట్రాంగ్ గానే ఉంటాం చిన్నప్పటి నుంచి. బాస్ ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటారు వాళ్ళు. మీరు మెగా ఫ్యామిలీకి పిచ్చ ఫ్యాన్ కదా? అయ్యో, బాగా ఫ్యాన్ మీరు. సో ఈరోజు మెగా ఎట్ 70లో మీరు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు మెగాస్టార్ గురించి మనం మాట్లాడుకుందాం. మెగాస్టార్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ మీద ఎప్పుడైనా ఉందా? చిన్నప్పటి నుంచి ఉందండి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి, అంటే సినిమా మీద ఇంట్రెస్ట్ కానీ, ఇక్కడికి ఈ ఇండస్ట్రీకి రావాలి అనేది కంప్లీట్గా బాస్ వల్లే, 100%. అంటే చిన్నప్పటి నుంచి, అంటే నేను ఫ్యాన్ అని, ఓకే నేను ఫ్యాన్, బట్ నాకన్నా హార్డ్ కోర్ ఫ్యాన్ మా డాడీ. అవునా? అయ్యో అసలు, అంటే జస్ట్ ఆయన ఫోటో మా ఇంట్లో దేవుడి గదిలో ఉండదేమో అంతే, కానీ పిచ్చ ఫ్యాన్ అనమాట. అంటే మా డాడీ చిరంజీవి గారు ఇలా పిల్లరు, అన్నయ్య అని పిలుస్తాడు అనమాట. అంటే మాతో కూర్చున్నప్పుడు కూడా అన్నయ్య సినిమా వస్తుందిరా, అన్నయ్య గారి సినిమా అన్నయ్య గారు అని పిలుస్తూ ఉంటారు అనమాట ఇప్పటికీ కూడా. అంటే ఇంకా హార్డ్ కోర్ అనమాట. ఇంకా చిరంజీవి గారు అంటే ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నా గానీ ఎదగలరా, చిరంజీవి గారు చూడు ఎంత కష్టపడి వచ్చాడు, అది ఆయన చూసి నేర్చుకోవాలి. ఎప్పుడు ఆయన పేరు ఎప్పుడు కనీసం డైలీ 2-3 టైమ్స్ ఇంటానే పెరిగా ఫ్రమ్ మై చైల్డ్హుడ్. మీకు ఎప్పుడు సినిమా మీద అవగాహన వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు ఏ సినిమా, మీకు మెగాస్టార్ సినిమా బాగా గుర్తుండిపోయిన సినిమా ఏంటి? ఠాగూర్ మీకు బాగా, ఠాగూర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా, నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా. అంటే మే 90s బోర్న్ యాక్చువల్లీ. నేను పుట్టింది 92లో పుట్టాను. నాకు సినిమా కొంచెం మెచ్యూరిటీ అన్ని కూడా ఫ్రమ్ 2000 నుంచి వస్తుంటాయి. సో నేను ఎదుగుతున్న స్టేజ్ లో ఠాగూర్ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అండ్ శంకర్ దాదా జిందా, ఎంబీబీఎస్, ఇవన్నీ అంటే ఆయన కామెడీ, అది వేరే, ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ అయింది కంప్లీట్ గా. ఇప్పుడు ఇంట్లో మీ నాన్నగారు చూస్తారు కాబట్టి మీకు కూడా మెగాస్టార్ సినిమాలు ఎలా ఉంటాయి దాని మీద మీకు బాగా అవగాహన కూడా వచ్చి ఉంటుంది కదా? అయ్యో, ఏదైనా బెనిఫిట్ షో అంతే. మార్నింగ్ బెనిఫిట్ షో అంతే. నేను ఇద్దరం కలిసి వెళ్ళాం, కానీ మా డాడీ వేరే థియేటర్కి వెళ్తారు, నేను వేరే థియేటర్కి, అలా అంతే. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ యాక్చువల్లీ. మెగాస్టార్ లో మీకు బాగా నచ్చిందండి
ఎవ్రీథింగ్ ఎవ్రీ క్వాలిటీ కూడా తీసుకొచ్చండి ఆయనలో యాక్చువల్. అంటే మా డాడీ ఏమో ఇంట్లో అంటే ఆయన కష్టం గురించి చెప్తుంటారు ఇప్పుడు కూడా. కష్టపడి పైకి వచ్చారు. నేను ఒక ఆర్టిస్ట్ ని చూస్తుంటాను ఆయనలో, డాన్స్ లో గ్రేస్ ని చూస్తుంటాను. ఎవ్రీథింగ్ అంటే ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ ఆయన గురించి చెప్తానే ఉంటారు ఎప్పుడు ఇంట్లో. ఎస్, అంటే మీరు నటన మీద ఆసక్తి పెంచుకోవడానికి ఈ ఇన్ఫ్లుయెన్సే కారణమా, లేకపోతే మీరు స్కూల్లో ఏదైనా పర్ఫామ్ చేయడం వల్ల కానీ, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు మీలో టాలెంట్ ని గుర్తించి యాక్టర్ అవ్వని కానీ, ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఏం లేదండి, ఇదే ఎంకరేజ్మెంట్. అంటే ఇదే ఇక్కడి నుంచే పుట్టింది ఆ సీడ్ అనేది. చిన్నప్పటి నుంచి సినిమా సీడ్ అనేది స్టార్ట్ అయింది ఫ్రమ్ చిరంజీవి గారు. 100%. ఓకే, అంతే. మీరు యాక్టింగ్ సంబంధించి ఏమైనా నేర్చుకున్నారా? చేశానండి, అదే దేవదాస్ కనకల గారి దగ్గర. అదే ఆయన దగ్గర ఇన్స్టిట్యూట్. ఎప్పుడు చేరారు అక్కడ? ఏ ఇయర్ లో? 2016 ఆ టైం అనుకుంటా. ఆ టైంలో మీరు యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టారు. ఎస్, అప్పటికి ఇంకా మీరు షార్ట్ ఫిల్మ్స్ కిట్లకి ఎంటర్ అయ్యారా? అవ్వలేదా? ఎంటర్ అవ్వాల. అక్కడ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఒక 2-3 ఇయర్స్ ఫుల్ గా తిరిగి కృష్ణనగర్ తిరిగారు. 100. అయ్యో, ఇవన్నీ తిరిగి సినిమాలు అని తిరిగిన తర్వాత ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్, అప్పుడే యూట్యూబ్ అనేది ఇప్పుడు ఇలా ఉంది, సో ఇక్కడ కూడా మనం కంటెంట్ చేయొచ్చేమో అని అలా స్టార్ట్ చేసిన తర్వాత టుడే గుడ్. అంటే మీరు యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత ఎక్కువగా మనకి సినిమాల మీద ఫోకస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏదో ఒక సినిమాలో అవకాశం రావాలి. అలా మీరు కృష్ణానగర్లో తిరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు. సో కృష్ణానగర్లో తిరిగినప్పుడు ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు అవకాశం అందిపుచ్చుకోవాలి అంటే పడాల్సిన కష్టం అనేది మీరు చూస్తుంటారు. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ అండి? అంతే, అంటే ఒక్కొక్కరికి ఒకలా వస్తుంది ఇక్కడ ఛాన్స్. ఇక్కడ ఎవరికి ఎలా ఛాన్స్ వస్తుంది అనేది మనకు నిజంగా తెలియదు. మనం ప్రతి దగ్గర వెళ్ళి స్టోన్ వేస్తా ఉండాలి, ఎక్కడ ఏ రాయబడుతుందో మనకు తెలియదు. సో ప్రతిదీ మనం అంటే నౌడేస్ కంప్లీట్ గా నాట్ ఓన్లీ సినిమా, నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి ఇప్పుడు. యూట్యూబ్ అని, అంటే మన టాలెంట్ ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి చాలా రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి ఇప్పుడు. సో అలాగే నాకు ఫ్రమ్ ఇక్కడ కృష్ణాలో తిరుగుతున్నప్పుడు నిజంగా అప్పుడు ఏ సినిమా చేయలేదు నేను. చేసిన ఏదో 2-3 సినిమాలు అవి రిలీజ్ కూడా అవ్వలేదు అనుకుంటా. ఆఫ్టర్ యూట్యూబ్ చాలా ఆడియన్స్ చాలా దగ్గర అయ్యాను, చాలా మిలియన్ వ్యూవర్షిప్, దాని త్రూ చాలా సినిమాలు కూడా చేశాను యూట్యూబ్ పేరు వచ్చాకనే. సో ఇప్పుడు కూడా అలాగే టైసన్ నాయుడు అని 14 రీల్స్ వాళ్ళది, అదే భీమ్లా నాయక్ సినిమా డైరెక్టర్ సాగర్ కే చందర్ గారు డైరెక్షన్ మాట. అయిపోయిందా షూట్? అయిపోయింది కంప్లీట్ లా. ద బెస్ట్ క్యారెక్టర్ చేశాను దాంట్లో, చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే, సో నటుడిగా ఎదుగుతూ ఉన్నారు అన్నమాట. అవును, ఎదుగుతూ ఉన్నాను. అవకాశాలు రావాలి. యూట్యూబర్ గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కాబట్టి అది రెగ్యులర్ ప్లాట్ఫామ్ అయిపోయింది మీకు. అవును, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇందులో ఎదగాలి, ఇండస్ట్రీలో ఎదగాలి. అవును. సో అన్నయ్యని చూసి మీరు నటన అనే క్వాలిటీ మీలో డెవలప్ అయింది, నటించాలి అనే ఆసక్తి కానీ కోరిక కానీ. ఇప్పుడు చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చినటువంటి డైలాగ్ కానీ ఏదైనా ఉందా? మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినవి కానీ ఇంట్లో ఉండి? ఒకప్పుడైతే ఆ ఠాగూర్ సినిమా డైలాగ్, కోట్ డైలాగ్ కంప్లీట్ గా చెప్పేసేవాడిని. ఇప్పుడు చెప్పలేనేమో మ్యాక్సిమం, అంటే చెప్తాను కానీ మళ్ళీ ఎందుకు మళ్ళీ ఏమైనా మిస్ అవ్వచ్చు. మిస్ అయితే ఎడిటింగ్ చేశారు. ఎందుకు ఎడిటింగ్ ఆప్షన్ కూడా చాలా ఉన్నాయండి. అండ్ డైలాగ్స్ చెప్పడం అంటే మెయిన్ ఫస్ట్ డైలాగ్స్ అన్ని పక్కన పెట్టేస్తాయి. నాకు ఆయన పర్సనల్ లైఫ్ అంటే చాలా ఇష్టం. నాకు ఆయన గో త్రూ అయిన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమా హీరోగానే చాలా ఇష్టం, కానీ ఆయన పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. ఆయన అప్స్ అండ్ డౌన్స్ కానీ ఎలా ముందుకు వచ్చాడు అవి ఇష్టం నాకు బాగా. అంతే, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారిలో అయినా, పవన్ కళ్యాణ్ గారిలో అయినా సరే వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఇష్టం నాకు ఫస్ట్. సినిమా అనేది 100% ఉండదు, కానీ వాళ్ళ పర్సనల్ థింగ్స్ అని నాకు చాలా ఇష్టం. వాళ్ళు చూసి ఓకే మనం కూడా చాలా గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, నథింగ్ ఏం కాదు, ఫోకస్ చేయాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అంటే చాలా ఇష్టం. సొంతగా పెరిగా యాక్చువల్లీ ఇంట్లో చెప్పేది కూడా అవే యాక్చువల్లీ నాకు. వాటి ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది, అలాంటప్పుడు మరి చొచ్చుకుపోతుంది మనకి. మీ స్పెషల్ స్లాంగ్లో, మీకంటే ఒక స్లాంగ్ ఉంది కాబట్టి ఆ స్లాంగ్లో మీరు ఎంతో చేరువయ్యారు కదా యూట్యూబ్ ద్వారా. ఒక డైలాగ్ చెప్పండి, మీ సిరీస్ నుంచి అయినా పర్వాలేదు. నిజంగా గుర్తుండవండి, అంటే గుర్తుండే కానీ మీ టైమింగ్ బట్టి ఏదో ఒకటి చెప్పండి, మీ స్లాంగ్లో చెప్పండి. అప్పటికప్పుడు చేస్తుంటాం, అండ్ దట్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్, అంటే ఎవ్రీ వీక్ కొత్త కంటెంట్స్ ఇస్తుంటాం కదా. సో మారిపోతూ ఉంటాయి అవి.
అంటే ఒక 1 వీక్ ఒక లవ్ జోన్ చేస్తుంటాం, ఇంకొక 1 వీక్ కామెడీ చేస్తుంటాం, 1 వీక్ ఒక ఫ్యామిలీ ఎమోషన్. సో ఏంటంటే అన్ని గుర్తుపెట్టుకోలేమన్నమాట. ఓకే. సో చెప్తాను కానీ మళ్ళీ దాని గురించి ఆలోచించి చాలా ఇంత టైం తీసుకుని. మరి ఠాగూర్ అంటే బాగా ఇష్టం అన్నారు, తర్వాత మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఇందిరా కూడా చాలా ఇష్టం అండి. దానికన్నా ముందు ఇంద్రాలో మీకు బాగా గుర్తున్న డైలాగ్ ఒకటి ఉంది కదా, డైలాగ్సే కదా ఇందిరాలో. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇంకా లైక్ ఇంకా నాకు చాలా ఇష్టమైన అలాగే ఏంటంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకెళ్తున్నాను, లేదంటే తలలో తీసుకెళ్లేవాడిని. ఆ డైలాగ్ కానీ నెంబర్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి చెప్పాలంటే. అలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఆయన ఎమోషన్ క్యారీ చేసే విధానం కానీ అవి మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేశారు? ఆయన కళ్ళునే చూస్తుంటాను ఇప్పుడు. అంటే ఆయన పెద్ద ఐస్లో చూపించేస్తుంటాడు ఆయన. అబ్బా ఏం ఐస్ రా అనిపిస్తుంటాయి అన్నమాట. నాకు ఆయన చూస్తున్నప్పుడల్లా ఆయన కళ్ళే చూస్తుంటాను. మీ ఐ కాంటాక్ట్ ఆయన ఐస్ దగ్గరికి వెళ్తుంది. అలాగే వెళ్తుంది. స్టాలిన్ సినిమాలో ఒక ఆయన ఇంట్రడక్షన్ షాట్ ఉంటది, ఒక చిన్న పగిలిపోయిన అద్దంలో జస్ట్ ఒక కన్ను కనిపిస్తుంది అంతే. ఆ కన్ను ఆయన ఐస్ కి అంత పవర్ ఉంటదని నా ఫీల్. యాక్చువల్లీ చాలా మంచి కళ్ళు ఆయనవి. ఆయన ఎన్నో మూవీస్ చేశారు, ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి వ్యక్తి. విలన్ క్యారెక్టర్ నుంచి హీరోగా చేసుకుంటూ డాన్స్ విషయంలో ఒక టర్న్ ఇచ్చేసారు. బ్రేక్ డాన్స్ అనే దానికి అసలు పిచ్చ క్రేజ్ తీసుకొచ్చారు. అండ్ ఆ బ్రేక్ డాన్స్ ఆయన చేస్తేనే అంత బాగుంది. అలాంటి ఆ సినిమాలు ఎప్పుడైనా చూసారా ఆయన బ్రేక్ డాన్స్ చేసిన సినిమాలు? ఎందుకంటే మీరు కొంచెం యంగర్ జనరేషన్ చూసారా? క్రేజ్ అదిరిపోతుంది. ఆయన షోల్డర్ మూమెంట్స్ కానీ అన్ని ఎక్స్ట్రాడినరీ. అసలు ఒక వేవ్ ఇచ్చినట్టే ఇస్తారు ఆయన. ఆ బాడీ లాంగ్వేజ్ లో అది మేల్ కి అంత వేవ్ మూమెంట్ ఎలా వస్తుందో కూడా అర్థం కాదు. ఈ ఏజ్ లో కూడా అదే వస్తుంది మళ్ళీ. అది హైలైట్. అంటే అది మెయిన్ చెప్పుకోవాల్సిన థింగ్ ఏంటంటే, అంటే ఈ ఏజ్ లో కూడా ఆ గ్రేస్ కానీ ఇంకా ఆయన ట్రై చేసే విధానం కానీ, అంటే వాట్ ఎవర్ హిట్స్ ఆర్ ఫ్లాప్స్ కానీ ఇంకా చెయ్యాలి, సంథింగ్ ఏదో ఇవ్వాలి ఆడియన్స్ కి, ఇంకా నేను కష్టపడతాను. ఆయన చేసే థింగ్ అది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అనిపిస్తూ ఉంటది అన్నమాట. అది తన ప్రీవియస్ ఇమేజ్ ని ఏ మాత్రం కిందికి పడనివ్వకుండా దాన్ని అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యారెక్టర్స్ కానివ్వండి, ఆ క్యారెక్టర్ లో ఆయన లీనమైపోతున్న విధానం కానివ్వండి, ఇప్పటికే వయసు స్టెప్ చేస్తున్నారు, అంతే ఫైట్స్ చేస్తూ ఉన్నారు. ఆ ఎనర్జీని చూస్తే ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఆయన 150 నుంచి చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? వాల్తేరు వీరయ్య. ఆయన టైమింగ్ అసలు వాల్తేరు వీరయ్యలో అయితే నెక్స్ట్ లెవెల్. సైరా నరసింహారెడ్డి క్లైమాక్స్ కి అయితే ఇంకా అసలు పీక్స్. ఆ క్లైమాక్స్ కి అయితే పీక్స్. ఇంకా ఇప్పుడు విశ్వంబర కోసం వెయిట్ చేస్తున్నారు. విశ్వంబర మీరు ట్రైలర్ అవి చూసారు కదా, ఎలా అనిపించారు చిరంజీవి గారు మీకు? చిరంజీవి గారు ఎప్పుడు అదే పండగే అండి. అంటే నేను అక్కడ క్యారెక్టర్ లో ఆయన ఇంకొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నారు. ఒక గ్యాప్ తర్వాత ఇచ్చినటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ గా అని మనకు అనిపిస్తుంది. ఇక సినిమాలో ఎలా ఉంటుందంటే ఇంకా ఫ్యాన్స్ లాంటి వాళ్ళు చాలా వెయిట్ చేస్తుంటారు. మీకు ఆ క్యారెక్టరైజేషన్ ని మీరు అలా ట్రైలర్ లో చూసినప్పుడు ఏంటి, దాన్ని చూసి ఎలా ఫీల్ అయ్యారు? వెయిటింగ్ ఫర్ మూవీ అండి యాక్చువల్లీ. అంటే ట్రైలర్ లో మనకేం తెలియదు, బట్ ఇట్స్ గుడ్. సినిమా చూడాలి కంప్లీట్ గా. ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ ఏంటి కంప్లీట్ గా, ఇప్పుడు దాంట్లో చిరంజీవి గారు ఏంటి ఏం తెలియదు కదా. సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నాం కంప్లీట్ గా. అండ్ దట్ ఆ డైరెక్టర్ వశిష్ఠ గారు, హీఈస్ వెరీ క్లోజ్ టు మీ. నాకు చాలా ఇష్టం. అంటే ఆయన చేసిన ముందు బింబిసారాలో కూడా నేను యాక్ట్ చేసా ఒక మెయిన్ సీన్ లో. సో బాస్ కోసం, ఇంకా ఆ డైరెక్టర్ కోసం సినిమా కోసం వెయిటింగ్. ట్రై చేయలేదా మీరు విశ్వంబర కోసం? ట్రై చేశాను, వెళ్ళాను. ఎక్కడ మిస్ అయింది తెలీదు, మిస్ అయింది కానీ వెళ్ళా. రావడం పిలిచారు, ఆయన వెళ్ళాను. చిన్న రైటింగ్ కూడా రాయాలి అన్నారు. పార్టిసిపేట్ చేస్తాను. అయ్యో చిరంజీవి గారి సినిమా ఏదో ఒక డైలాగ్ ఇచ్చిన హ్యాపీయే కదా. సో ట్రై చేశాను, బట్ చెప్పా, చిన్న చిన్న ఐడియాస్ కూడా చెప్పా. బట్ మేము అంటే చాలా రీజన్స్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం అక్కడ దాకా పిలిచి రాయించుకోవడానికి కానివ్వండి, యాక్టింగ్ కానీ ఒక స్టెప్ దాకా అంతవరకు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఇప్పుడు మీలో ఒక రైటర్ అనే నటుడు ఉన్నాడు, నటుడిగా కొన్ని బేసిక్స్ చూసి చెప్పా. యాక్చువల్లీ అంటే ఒక ఊత పదం కావాలి బాస్ కి సినిమాలో, ఏదో వర్డ్
ఊత పదం కావాలి అంటే రకరకాలు చెప్పా. ఉమ్, ఒక బెల్ట్ తెగిపోద్ది ఇలాంటివన్నీ చెప్పా యాక్చువల్లీ అప్పుడు. బట్ ఇంకా అదే సెట్ అవ్వలేదు, ఇంకా మంచి వచ్చి ఉంటాయి అంతే. అయి ఉండొచ్చు. అంతే కదా, అంటే సబ్జెక్ట్ ని బట్టి రకరకాల. అంతే కదా, మనకు అంత సబ్జెక్ట్ తెలియదు యాక్చువల్లీ. జస్ట్ అలా లైన్ చెప్పారు, ఏమన్నా బాస్కో ఊత పదం లాంటిది ఏమన్నా ఏమన్నా వస్తే చెప్పు అంటే కొన్ని చెప్పా అప్పుడు. అంటే అప్పుడు పాత డైలాగ్స్ ఉంటాయి కదండి, రఫ్ ఆడిచ్చేస్తాను, చూసేవంత రఫ్ ఇలాగ ఒక కావాలి అంటే ఏదో 2-3 చెప్పా యాక్చువల్లీ అప్పుడు. ఇప్పుడు కూడా మీరు అన్నట్లుగా చిరంజీవి గారికి కొన్ని డైలాగ్స్ ఈ రోజుకి కూడా మాట్లాడుకుంటారు. ఆ గ్యాంగ్ వీట్లో చేయి చూసావు ఎంత రఫ్ గా ఉందని కానీ, లేకపోతే ఘరానా మొగుల్లో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, ఇలాంటివి బాగా హైలైట్ అవుతూ ఉంటాయి ఆయనకి. అంటే అది ఒకవైపు మాసి ఆడియన్స్ ని చాలా బాగా ఎంటర్టైన్ చేయడంతో పాటు లైఫ్ టైం ఉండిపోతున్నాయి ఆ డైలాగ్స్. వాడుకుంటూ ఉంటారు మరి. సో మీరు గనక ఫ్యూచర్ లో చిరంజీవి గారికి ఏదైనా రాయటం వచ్చే ఛాన్సెస్ ఉంటే ఏ టైప్ లో మీరు ఇవ్వాలి అనుకుంటారు? మాస్ సినిమా అండి, 100%. అంటే నాట్ రెగ్యులర్ మాస్, ఇప్పుడు న్యూ జనరేషన్ కావాల్సిన మాస్. ఏం కావాలి న్యూ జనరేషన్ మాస్ అంటే? మీ చిరంజీవి గారికి మాస్ అంటే ఇప్పుడు ఆ డాన్స్లు ఉండాలి, ఆ ఫైట్స్ 100% ఉండాలి, ఆయన కామెడీ ఉండాలి. ఏమో అండి, అంటే లైక్ చిరంజీవి అంటే నేను ఆయనకి చెప్తే ఆయన ఇలాంటి కథ చేయాలని చెప్పి అంత నాకు లేదు. అంటే మీరు అభిమాని కాబట్టి అండ్ రైటర్ అనే యాంగిల్ ఉంది కాబట్టి మీ వెర్షన్ లో మనకు ఒక ఊహ ఉంటుంది కదా, ఆ ఊహలో ఏంటి చిరంజీవి గారు మీకు? ఏమో చెప్పచ్చలేదు, నాకు తెలియదు యాక్చువల్లీ. ఏమో అంత స్థాయి నాకు లేదని నా ఫీలింగ్. అంటే మీరు చెయ్యమని సజెస్ట్ చేయట్లేదు, ఊహని చెప్తున్నారు. మీకున్న ఒక థాట్ చిరంజీవి గారిని ఇలా ఇటువంటి డైలాగ్స్ అలాంటిది చెప్పండి. లైక్ న్యూ జనరేషన్ గ్యాంగ్స్టర్ టైప్ ఆఫ్ స్టోరీస్. అంటే లైక్ అంటే ఆయన సినిమాలు ఒక ఆటో వాడి దగ్గర నుంచి, రిక్షా వాడి దగ్గర నుంచి, మా డాడీ వీళ్ళందరూ చూస్తారండి. సో అలాంటి స్టఫ్ ఇవ్వాలి ఆయనకి. ఒక కొత్తగా ఒక గ్యాంగ్స్టర్ రిలేటెడ్ గా ఉండాలంటే, నాట్ ఓన్లీ గ్యాంగ్స్టర్, ఈ సినిమా మొత్తం అందరూ చూస్తారు, మాస్ వస్తుంది. అంటే ప్రతి స్థాయి ఉన్న వాడికి అర్థమయ్యే సినిమాలు చేస్తుంటారు. ఆయనకి అలాంటి సినిమాలు చాలా బాగుంటాయి. అంటే ఆయన అందరూ ఆదరిస్తారు అలాంటి వాళ్ళు. మాస్ అంటే మా డాడీ ఒకప్పుడు లారీ డ్రైవర్ యాక్చువల్లీ. దాని తర్వాత ఇది కాంట్రాక్ట్స్ బాగానే గుడ్, కానీ మా డాడీ ఎప్పుడు అదే చెప్తుంటారు ఆయన గురించి. అరే ఆయన సినిమాలు రిక్షా వాడి దగ్గర నుంచి, ఆటో వాడి దగ్గర నుంచి అందరికి కనెక్ట్ అవుతారా, అలాంటి సినిమాలు తీయాలి నువ్వు ఎప్పుడు తీసినా కానీ అంటుంటారు అన్నమాట. ఆల్రెడీ చెప్పేసారు మీకు ఎలాంటి అట్లా ఉండాలి. సో ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తే ఈ జనరేషన్ లో అర్థం కావట్లా. అంటే నాకు అదేంటి, మనకి అర్థం కావు, 2-3 సార్లు చూస్తే గానీ అర్థం కావమాట. ఇంకా రిక్షా వాడికి, ఆటో వాడికి అసలు మినిమం కూడా అర్థం కావు, వాడి వరకు వెళ్ళట్లే. ఇప్పుడు ఆడు టిక్కెట్ తీసుకుని, అంటే మనకి టిక్కెట్ ఇచ్చేది వాడే అండి యాక్చువల్లీ. కరెక్ట్ సినిమాలు ఎవరు అంటే బీసీ సెంటర్స్, ఈ ఏ సెంటర్ ఆడియన్స్ అందరూ ఓటీటీ థియేటర్గా రావట్లే. వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు మళ్ళీ చూసి పెద్ద ఇంటలెక్చువల్స్ లా పెద్ద ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తారు. కరెక్ట్ రివ్యూ ఇచ్చేవాడు ఎవరు అంటే వాడే, బీసీ సెంటర్స్. వాడికి అర్థమైతే సరిపోద్ది సినిమా ఆటోమేటిక్ గా బ్లాక్ బస్టర్ అంతే. సో వాడికి వెళ్ళే రేంజ్ కంటెంట్ చేయాలి ఆయనతో. అంటే నేను చూసిన అప్పుడు ఇందిరా గానీ, ఠాగూర్ గానీ అలాంటి విజిల్స్ పడాలి, మళ్ళీ అలాంటి క్లాప్స్ కావాలి. అంటే అప్పుడు నేను చూసిన వేరండి యాక్చువల్లీ ఆయన. మళ్ళీ అలాంటిది తీస్తే ఆయనతో ఆయన ఎప్పుడైనా డైరెక్ట్ గా కలిసే అవకాశం వచ్చిందా? లేదండి, చూసా. వశిష్ఠ గారిని ఎంతలో పట్టుకుంటారు మీరు? అంటే లైక్ వెళ్ళొచ్చు, కానీ ఎప్పటికైనా నాకు ఉండిపోయే డ్రీమ్ ఏంటంటే వెళ్ళాలి, ఒక సినిమా చేసి వెళ్ళాలి, ఒక సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. అంటే ఇప్పుడు చాలా ఇది అని ఆయనకి తెలియాలి. ఎస్, ఇంతవరకు వచ్చాం కాబట్టి ఒక రోజు అలా వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన ఇంటికి పిలిచి వాళ్ళు మిస్ చేస్తుంటారు. అలా నన్ను ఒక రోజు పిలాలి, ఆయన ఇంటికి వెళ్ళి మా డాడీతో తీసుకువెళ్ళాలి, మా డాడీని నేను మా డాడీ వెళ్ళాలి, ఒక సినిమా నుంచి వెళ్ళాలి. అర్థమైంది. అది డ్రీమ్ అన్నమాట. అంటే ఈయన కలిసినా గానీ, పవన్ కళ్యాణ్ గారిని కలిసినా గానీ అలా వెళ్ళాలి. ఓకే, ఏదో హిట్ కొట్టో, ఒక నటుడు గానో, ఒక డైరెక్టర్ గానో. అంటే నాకు ఎప్పుడు అవి ఇప్పుడు
అందరూ ఎవరి సినిమా హిట్ అయినా కానీ పిలిపించి వాళ్ళు విష్ చేస్తూ ఉంటారు ఆయన. అవునవును, అందులో చాలా బాగా గుర్తుపెట్టుకున్నాను. అవును, నాకెప్పుడు వస్తుంది ఆ టైము, అందరూ వెళ్తున్నారు, నేనెప్పుడు అది చూసినప్పుడల్లా నాకు ఒక్కసి వచ్చేస్తా ఉంటది అన్నమాట. వెళ్ళాలి, నేను వెళ్ళాలి, మా డాడీని తీసుకుని వెళ్ళాలి. మా డాడీకి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే. ఇంకా నేను ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మా డాడీని ఆయన దగ్గర తీసుకెళ్తే చాలు, నా లైఫ్ చాలు. ఇంకా ఆయన నేను పెద్దగా ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు. అంటే మీ మాసి లుక్ కూడా ఆయనే కారణం ఏమన్నా 100% అండి. అంటే మాసి లుక్ అని కాదు కానీ మాసి ఈ క్యారెక్టర్కి ఆయనే కారణం. క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం ఆయనే కారణం. ఆయన సినిమాలు చూసాక మనం బయట బిహేవ్ చేయడం కానీ, బాడీ లాంగ్వేజ్ ఏదైనా సరే, ఎవడైనా మన ఏంట్రా అంటే ఏదో ఆ మాస్ థింగ్ కానీ ఆ క్యారెక్టర్ డెవలప్ చేసుకున్నదంటే ఈయన్ని చూసి, కళ్యాణ్ గారిని చూసి 100%. అందుకే కళ్యాణ్ గారిని మీ పేరులో పెట్టేసుకున్నారు. వచ్చిందండి జస్ట్ మీకు అలాగే ఫేమస్ అయ్యారు కదా. పీకే పక్కింటి కుర్రాడు, పక్కింటి కుర్రాడు అని పెట్టిన దాని తర్వాత ఎవరు వచ్చి పక్కింటి కుర్రాడు పీకే అంటే భలే కలిసిందే ఇది. అక్కడి నుంచి అందరూ పీకే ఆ ఇమేజ్ ఇంకా మారిపోతుంది. పీకే అనే ఒక ఇమేజ్ ఇంకా హైప్ కి తీసుకెళ్తుంది. మీరు అనుకోకుండానే మీకు అది కలిసి వచ్చింది. అవును. చిరంజీవి గారు చేస్తున్న చారిటీస్, చాలా చారిటీస్, అలాంటి ఆ చారిటీస్ ని చూసి మీరు ఎప్పుడైనా అరే మనం కూడా చేయాలి, ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న సందర్భాలు, లేదా మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయడం కానీ జరిగిందా? చారిటీస్ లో నెంబర్ ఆఫ్ చారిటీస్ లో పార్టిసిపేట్ చేశానండి చాలా సార్లు. అంటే ఆయన మన చిన్నప్పుడు క్యాసెట్లు పెట్టుకుంటే ఫస్ట్ వాయిస్ ఓవర్ వచ్చేది బాస్ది, అందరు నేత్రదానం చేయండి. ఆహా, ఓకే, ఆ వాయిస్ ఉంటే సరిపోయేది ఫస్ట్ చిన్నప్పుడు. అది చాలా గుర్తుండిపోయేది. మరి ఈ మధ్యన రావట్లేదు కానీ అప్పుడు ఆ క్యాసెట్స్ లో అందరికి నేత్రదానం చేయండి, ఇంకొక చూపించిన వారు అవుతారు, అది ఇప్పటికీ కూడా అలా మైండ్ లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే లక్కీగా ఆ రోజుల్లో ఇలాగ ఫార్వర్డ్లు చేసుకుని ఎక్కడంటే అక్కడ సెలెక్ట్ చేసుకోకుండా ప్రతిదీ వినేవారు. అందుకని ఈ రోజుకి అది ఎప్పుడో వచ్చినా చూడండి మీకు ఎట్లా గుర్తుండిపోయింది. క్యాసెట్ పెట్టినంటే ఫస్ట్ అదే వచ్చేది, దాని తర్వాత సాంగ్స్ ప్లే. ఇంకా చిరంజీవి గారి స్టార్టింగ్ లో స్టార్స్ వచ్చేవి, ఫస్ట్ ఇలా అంటాడు అంతే. అది స్టార్ట్ అయ్యి అది వచ్చిన తర్వాత సినిమా, అది ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోద్ది మనకి వచ్చేస్తుంది. ఓకే, సెటరేట్ అయిపోతారు సీట్ల నుంచి. అయ్యో వేరండి, ఈ మధ్యన మారినట్టు ఉంది యాక్చువల్ అది. కానీ అప్పుడు ఆ స్టార్స్ వచ్చిన వెంటనే ఆ బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయ్యి వచ్చేలా అంటే ఇంకా అయిపోయింది అంతే. ఇంకా అక్కడ ఎంతమందిని మోటివేట్ చేస్తూ వచ్చారు ఆయన తన చారిటీస్ తో, రక్తదానం కానివ్వండి, ఈ బ్లడ్ బ్యాంక్ వల్ల చాలా మందికి మేలు జరుగుతుంది. అవును, ఒక మెగాస్టార్ గా ఆయన ఎంతో మందికి పరోక్షంగా ఎంత స్ఫూర్తినిస్తూ వస్తున్నారు ఆయన. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన పుట్టినరోజు వచ్చిందంటే ఇటువంటి దానం చెయ్యాలి అని చెప్పేసి దాన్ని అలవాటుగా మార్చుకున్నారు. ఇవన్నీ యాక్టివిటీస్ కి ఆయన అంత కారణమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఇన్స్పైర్ చేసే విధానంలో కానీ చిరంజీవి గారిని చూసినప్పుడు ఏమనిపించింది? ఇలా చేయాలి, ఇలాంటి ఫౌండేషన్స్ కానీ, అంటే బ్లడ్ ఇవ్వాలి లేకపోతే ఐస్ ఇవ్వాలి, ఇవన్నీ అంటే అప్పుడు తెలియని మనుషులు అండి మనం మామూలుగా. అవన్నీ స్టార్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. సో ఆయన గురించి ఇంకేం చెప్తాం అంటే, మనకి చాలా అంటే రూరల్ ఏరియాస్లో నిజంగా ఒక కళ్ళు ఇవ్వాలన్నా, ఒక బ్లడ్ ఇవ్వాలన్నా చిన్న ఏదో సాంప్రదాయం సంథింగ్ ఇవ్వకూడదు, లేకపోతే రకరకాల అపోహలు ఉండేవి. అవన్నీ అసలు ఆ రోజుల్లోంచి ఆయన ఇవ్వకూడదు, ఇస్తే ఇంకేదో అవుతుంది, మళ్ళీ రకరకాల క్లాస్ చెప్పేవాళ్ళు. అసలు అన్ని ఇవ్వచ్చు, ఇవ్వాలి అని ప్రతి క్యాసెట్ లో కూడా అవి చెప్తూ చాలా ఎడ్యుకేట్ చేసి ఆ రోజుల నుంచి కూడా చాలా అంటే చెప్పలేము. అందుకంటే ఇంకా చిరంజీవి గారు ఏదైనా పాట పాడతారా? అమ్మో, మీరు బాగా స్టెప్ వేసిన సాంగ్ ఏంటి? కొడితే కొట్టాలి చాలా ఎక్కువ. ఇంకా అది కాకుండా ఇంకేమన్నా? శంకర్ దాదా చేశారా? జిందాబాద్. నాకు జిందాబాద్ రిలీజ్ అయ్యే టైంకి నేను 10th క్లాస్. సో గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ఇంకా నేను ఒక పెద్ద హీరో మాట. ఆ సాంగ్ డాన్స్ చేశాక ఇన్ మై 10th క్లాస్. మా డాడీ ఎప్పుడు స్కూల్కి వచ్చి మా వాడు ఎలా చదువుతున్నాడు అంటే, చదువు పక్కన చదివే ఉండదు కదండి, డాన్స్లు అయితే బాగా వేస్తాడు అని. సో నన్ను ఆ గుడ్ మార్నింగ్ సాంగ్ నన్ను స్కూల్లో ఒక ఎక్కడికో తీసుకెళ్ళింది అనమాట. ఆ రోజుల్లో ఎవరి దగ్గరికి మనమే అది అంటే ఫీలింగ్ అనమాట. సో ఆ సాంగ్ ఎక్కువ వేసా. ఓకే, ఆ సాంగ్ బాగా పర్ఫార్మ్ చేశారు అయితే. అవును. చిరంజీవి గారిది రీసెంట్ గా మళ్ళీ మనకి జగదకి వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్. అవును.
ఎట్లా అనిపించింది అంటే పాత చూసారా మీరు అతను అయ్యో, జగతి yes, చూసారా అవును. మరి ఈ అతిలోక సుందరిని కూడా మళ్ళీ నెక్స్ట్ ఇలా రిలీజ్ లో చూసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఇట్ ఈస్ ఫీలింగ్ అండి. మళ్ళీ దాన్ని అలా థియేటర్ లో చూడడం అంటే ఆ సినిమా చూసిన మామూలుగానే డైలాగ్స్ కానీ తింగర్ బుచ్చి అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది. నేను అన్నిటిలోనూ అలానే అనిపిస్తూ ఉంటారు, ఏ క్యారెక్టర్ అయినా అవును చాలా గొప్పగా అనిపిస్తా ఉంటుంది. అవును అండ్ ఆచార్యలో తండ్రి కొడుకుని చూడడం ఫ్యాన్స్ అందరికి సినిమా మీద పక్కన పెడితే దాని జయాపజయాలు ఇవన్నీ కామన్, కానీ తండ్రి కొడుకుని చూసినప్పుడు అభిమానులకు ఒక వింత అనుభవం, చక్కటి ఆనందం కలుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు మీకే ఒక అభిమానిగా లేదా నటుడిగా ఏమనిపించింది? ఇంకా ఖైదీ నెంబర్ 150లో సాంగ్ లో వస్తారు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు. అది ఇంకొక లెవెల్. అది అంటే అప్పుడే సీట్ ఎక్కేసాం ఇంకా థియేటర్ లో. ఎక్కేసారా? సీట్ ఎక్కేయడమే ఇంకా వేరే మాట ఇంకేం లేదు. ఇంకా దానికి ఇంకా అదేంటి అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు ఇంకా సాంగ్ ఇంకా ఊగిపోయాం ఇంకా. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అదైతే. వాళ్ళిద్దరిని అలా అలా చూడడం విత్ డాన్స్ నెక్స్ట్ లెవెల్. అది చాలా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ మాట నాకు. చాలా బాగుంటుంది. బెనిఫిట్ షోకి వెళ్ళినాం అప్పుడు నైట్, ఇంకా రిలీజ్ అవ్వ ముందు రోజే వెళ్ళాం నైట్. ఇంకా వాళ్ళిద్దరు కాంబినేషన్ అలా చూడగానే అలాగే బ్రూస్లీలో బ్రూస్లీ ఆయన ఒక షాట్ లో వస్తారు, స్టార్ మెగా స్టార్. ఆ బీజిఎం కి ఆయన దిగి నడుచుకొచ్చేది. అలా మళ్ళీ తండ్రి కొడుకులను చూడాలనుకుంటున్నారు? అయ్యో చూడాలండి. అసలు మంచి పవర్ ప్యాక్డ్ స్టోరీతో ఇద్దరు ఉంటే పక్కన ఇంకొక పవర్ స్టార్ కూడా యాడ్ అయితే ఇంకా బ్లాస్ట్ థియేటర్లు మామూలుగా ఉండదు, తగడేస్తాం అంతే. ఇంకా అమ్మో ఇంకేమైనా ఉందా అసలు? అది ఆ కాంబినేషన్ చూస్తే ఇంకెలా ఉంటది అసలు? అది ఊహకే అదే అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడు శంకరదా ఎంబీబీఎస్ అనుకుంటా, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఒక సాంగ్ లో వస్తారు. అవునవును. ఒక సినిమాలో కనుక ముగ్గురు వస్తే ఇంకేమైనా ఉంటదా అసలు? అయ్యో బాబోయ్, ఫ్యాన్స్ ఏమైపోతారు అసలు? కలెక్షన్లు అయితే ఏర్లై పారుతాయి. ఇంకా ఎలా ఉంటదండి అసలు అనేది పండగే. మరి చివరిగా చక్కగా అన్నయ్య మీకు ఎంత ఇన్స్పైర్ చేశారో చెప్తూ వచ్చారు. మరి అన్నయ్యకి బర్త్డే విషెస్ చెప్పేస్తారా? అయ్యో ఆయన ఎప్పుడు బాగుంటారండి, అంతే. ఆయన ఎప్పుడు బాగుండాలి. హ్యాపీ బర్త్డే అని మాట కూడా చాలా తక్కువ యాక్చువల్లీ. ఇప్పుడు బాగుండాలని కోరుకుంటాను. నాకు ఎప్పుడు చిరంజీవి గారే ఎప్పుడు ఇన్స్పిరేషనే, అన్ని విధాలుగా చాలా ఇన్స్పిరేషన్. నాట్ ఓన్లీ యాక్టింగ్, ఆయన బయట ఆయన క్యారెక్టర్ అయినా, సినిమాల్లో క్యారెక్టర్ అయినా అలా చూస్తూనే పెరిగాం, అలా చూస్తూనే ఉండాలి అంతే. ఆయన ఎప్పుడు బాగుండాలి. ఈ బర్త్డే సందర్భంగా మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? మెగా ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఫ్యాన్ గా ఏం చెప్తారు మీరు? నేనేం చెప్తానండి, ఎప్పుడు మేము చెప్పడం గట్టే ఉండదు, చేసేయడమే యాక్చువల్లీ. ఆయన బర్త్డే అంతే. సెలబ్రేషన్ ఎప్పుడు సెలబ్రేషన్. అంటే అందరూ బ్లడ్ ఇస్తూ ఉంటాం మేము చాలా సార్లు. ఇంకా మా ఊర్లో అయితే మామూలుగా ఉండదు చిరంజీవి గారి బర్త్డే అంటే. ఒక కేక్ కట్ చేస్తాము, ఇవన్నీ చెప్పుకోవడం కాదు, మేము పర్ఫామ్ చేస్తాం. 70కి భారీగా మేము ఎదురు చూడొచ్చా? 100%. అయ్యో ప్రతి ఇయర్ అలాగే ఉంటుందండి. నాట్ ఓన్లీ 70, అండ్ ప్రతి బర్త్డే కూడా మేము అలాగే చేసుకుంటాం మా ఊర్లో. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు, చాలా ఎనర్జెటిక్గా, చాలా చక్కగా చెప్పారు. చిరంజీవి గారి మీద మీకున్న అభిమానంతో పాటు ఆయన మిమ్మల్ని ఎంతగా ఇన్స్పైర్ చేశారు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, చందు సాయి తనకి మెగాస్టార్కి ఎంత బీభత్సమైన ఫ్యానో. సో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.